ఒక గర్భిణీ స్త్రీ భర్తను అడిగింది, మీకెవరు కావాలి? అబ్బాయా? అమ్మాయా? అబ్బాయి అయితే గణితం, క్రీడల వంటివి నేర్పిస్తాను. మరి అమ్మాయి అయితే నేను ఆ అమ్మాయికి ఏమీ నేర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేపు మళ్ళీ ఆ అమ్మాయే నాకు అన్నీ నేర్పిస్తుంది. ఎలా డ్రెస్ చేసుకోవాలి, ఎలా తినాలి వంటివెన్నో. నిజానికి ఆ అమ్మాయి నాకు రెండో అమ్మ అవుతుంది. నేను ప్రత్యేకమైన గొప్ప పనులు చేయకపోయినా నన్ను ఒక గొప్ప హీరోలాగా చూస్తుంది. నేను ఆమెతో విభేదించినప్పుడు నన్ను అర్థం చేసుకుంటుంది. ఆ అమ్మాయి ఎంత పెద్దదైనా నేను ఒక బుజ్జి పాపలాగా చూసుకోవాలని అనుకుంటుంది. నా కోసం ప్రపంచాన్నే ఎదిరిస్తుంది. నన్నెవరైనా బాధిస్తే వాళ్ళని ఎప్పటికీ క్షమించదు. అయితే మీ కూతురు ప్రేమించినంతగా మీ కొడుకు ప్రేమించడన్నమాట. కాదు కాదు, అబ్బాయి అయినా అదే చేస్తాడేమో. అయితే అవన్నీ వాడు నేర్చుకోవాలి. కానీ కూతుళ్లకు పుట్టుకతోనే అవన్నీ అబ్బి ఉంటాయి. ఒక కూతురికి తండ్రిగా ఉండడం గర్వించదగ్గ విషయం. అమ్మాయి అయితే ఎప్పటికీ మన దగ్గర ఉండదు కదా. కానీ ఆమె హృదయంలో శాశ్వతంగా ఉంటాం మనం. కాబట్టి అమ్మాయి ఎక్కడికి పోయినా పెద్ద తేడా ఉండదు. అపారమైన ప్రేమాభిమానాలు కలిగిన దేవతలు కూతుళ్ళు. గుడ్ లక్.